ప్రపంచంలోనే ఇనుము ఉత్పత్తిలో భారత్ 2వ స్థానంలో ఉంది. కానీ మన ఇనుము కంటే చైనా ఇనుముని ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి వినియోగదారులు కొంటున్నారు. అందువల్ల విపరీతంగా చైనా దిగుమతులు పెరిగిపోతున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయడానికి భారత ప్రభుత్వం చైనా ఇనుము కావచ్చు, అలాగే స్టెయిన్లెస్ స్టీల్ కావచ్చు, వీటి మీద 12% సుంకాలు అయితే విధించింది. ఈ 12% సుంకాలు 3 సంవత్సరాలు కొనసాగుతాయి. మొదటి సంవత్సరం అంతా కూడా 12%, రెండో సంవత్సరం 11.5%, మూడో సంవత్సరం 11% కొనసాగుతాయని మన విదేశాంగ శాఖ ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. ఇప్పుడు ఈ యొక్క ఇనుమనే కాదు, చాలా ఉత్పత్తులు చాలా చౌకగా ఇప్పుడు చైనా మనకి దిగుమతులు చేస్తుంది. వాస్తవంగా చూసుకున్నట్లయితే మన స్టీల్ కంటే చైనా స్టీలు కొంచెం నాణ్యతలు తక్కువ. అది ఎవరూ గమనించడం లేదు. ఇనుము తక్కువకు వస్తుంది అంటున్నారు కానీ చైనా ఇనుము ఎంత నాణ్యత ఉంది, భారత ఇనుము ఎంత నాణ్యత ఉంది అనేది ఎవరు చూడడం లేదు, వినియోగదారులు కూడా. దానివల్ల వ్యాపారులు దీన్ని బాగా క్యాష్ చేసుకుంటున్నారు. అందుకే మన దగ్గర ఉన్నటువంటి ఇనుము బయట దేశాలకి ఉత్పత్తి అవుతున్నా కూడా మనకి కూడా ఎక్కువగా దిగుమతి అయిపోతుంది. చైనా నుంచి, వియత్నాం నుంచి, అలాగే నేపాల్ నుంచి. ఈ 3 దేశాలకి కూడా ఈ యొక్క నోటిఫికేషన్ జారీ చేసింది మన విదేశాంగ శాఖ.